ఏమైందిరా 31 సిట్టింగ్ రావా? పైసలు లేవు మా అకౌంట్ లా, లేకపోతే వచ్చేటోనే. నేనుండగా నీకు చింత ఎందుకు దండగా? 4-5 రాత్రులు వీకిస్తుందా అకౌంట్ వేసుకోలేవు. ఇప్పుడు అడిగిన పైసలు లేవు అంటావు. అరే మీతో సిట్టింగ్ కన్నా రెడ్ లైట్ ఏరియాలో పోయి అంగబడ్డది రాయవరా. ఈ అబ్బా చెప్పిందే చెప్పి ఒర్రిందే తలకాయ తెంగుతారు. ఏమో మందు పెట్టిర్రా వాడో, నాకు మందుని చూస్తేనే ఓకారం వస్తుంది. అట్లేం చేయందా, తాగి గింతంతనే తాగుదాం. అవ్వతోడు ఈ మధ్య తాగుడంటే గుద్ద కోసుకుంటారేవరా. మొన్న వినాయక చవితికి రాయను, షెడ్డి పేరోజు రాయను, దసరాకు రాయను, ఆఖరికి మొన్న పొట్టి పరమేశ్వర పెళ్లికి కూడా పూకోల రాయను. అబ్బా నీ గుద్దల జొరదు రాయిగా మందు. తాగా నీ కూర్చుంటే గుద్ద కాయగాయాలి, అట్లా కూర్చుంటావు. మళ్ళీ నీతులు తింటావా? ఈరోజు ఫాస్టింగ్ రావాలా నేను తాగా. పెండ్లమా పోరాలు రా నీకు, ఎప్పుడు ఫాస్టింగ్ అని చెప్తావు. అల్లుడు మంచోడు అంటే అత్త కొంగు పట్టుకొని ఇగినట్టు ఉందిరా నీ కథ. తంసదాయో దారా అంటే కూడా చేస్తావు. సరే ఏడవకూరు, ఏడ కూర్చున్నావు. ఉత్తగా రాక 500 పట్టుకుందా. ఆ పీనుగుల దుబ్బక్కడ బండి ఉన్నది కదా, బండ మీద కూర్చున్నావు. అడెవడో తాగిన సీజన్ వాళ్ళు తెంగుతారని ఆ బండ మీద దొడ్డికేండు లత్తుకొని బాడకావు. ఎవడో నీ వేసంటాడు. అంగ సాత కదా దెంగ తన సాత కదా, కూసో సాత కదా. ఎందుకురా మీరు బతుకుడిగా. సరే అత్తున్నది ఉండు, జల్దీ రా, మళ్ళా నీకోసం చూసి తటి చేయకు. బా ఏం ఫీల్ ఉంది మావా ఈడ. బాబు ఇంతవరకు నాకేమైనా హెల్ప్ చేసినావారా నువ్వు? అరే నువ్వు రాయినోని తాయిర సందాలుండు, సొల్లు మాటలు తెంగ కానీ 100 సార్లు చెప్పినా నీకు. నువ్వు ఆగరాడు, ఇంకా మస్తు చేసినా, ఎందుకు చేయలేరా? బాబు డెట్ చేసి లొల్లి ముదిరిద్దామని చూస్తాడు, తాట్ల సౌడు వచ్చి కుక్కలకు లొల్లి ఉట్టించే బాబది గారు రాయుడు. నువ్వు ఆగరా, ఉత్త థమ్స్అప్ కానివి. అబ్బబ్బా ఏం చేసినావురా బాబు నువ్వు నాకు? ఎందుకు ఇప్పుడు ఏమైందిరా? చూసినావారా, ఇంకా చూసినావా? ఈ పొట్టి బుగ్గా నాకేం చేయలే. అరే ఏం చేయలేదారా నేను? నువ్వు 5th క్లాస్ లో చెడ్డీలనే దొడ్డికొస్తే వాటర్ ఎవరు తీసుకొచ్చిండ్రా నీకు కడుక్కోనికి? నువ్వు వాటర్ తీసుకురాలే ఆ రోజు. చోటుగాడు ఏరుకున్నాడు అని స్కూల్ అంతా చెప్పినావు ఆ రోజు. నా ఇజ్జత్ పీతలు పోసిన పాల తెరి చేసినావు. అది కాదు, ఇంకో రోజు మీ అయ్యా నేను పొట్టు గుద్దల కారపోడు పోసి కొడితే నేను మా ఇంట్లో వండ పెట్టుకున్నా. లౌడాగా మా బెడ్లు ఉచ్చ పోసినావు నువ్వు, గుర్తుందారా? అప్పుడు మనం బడేగ దెంగి చేపలు కోయినామని మాయ కొట్టింది నీ వల్ల. అదురా అంటే సట్టాల శంకర్ గాని బయట చేపలు ఎక్కువ ఉన్నాయి, పోంపా అన్నావు. పూక అక్కడికి అయిన తర్వాత ఒక బుడ్డ ఇమ్మ కూడా వాళ్ళే ఆ గాలాలని పట్టుకొచ్చిండు, దరిద్రపు కొట్టు గాలాలు. కాంటలు కడతారా? సూతిల తాళ్ళ కాంటలు కట్టుకొని పట్టుకొచ్చిండు, అవి గాలాలు అంటారా? నువ్వు వచ్చినందుకే వల్లే ఆ రోజు శనేశ్వరపు గుద్ద కానివి. ఎటైనా పోతే గుద్దల శనేశ్వరం పెట్టుకొని పోయినట్టే నేను పట్టుకొని పోతే. అరే నేను అందుకే రానరా మీతో, సోది గుద్దగాళ్ళు ఉన్నారేంద్రా ఇద్దరు. మా తాత 31కు తాటికాలు తాగిండు, మా మూతుల వాసన చూడండి అంటే దెంగదీడ. నాకేం చేసినావు చెప్పు నువ్వు. అరే బాబు ఏం చెప్పినవరా నువ్వు నాకు? ఇట్లేం చేయనని చెప్పినావు లేదా? రే నువ్వారా నాకు చెప్పేది? 9th లో అని ప్యాంట్ జిప్పులని తమ్ముడు ఇరికితే ఎవర్రా తీసింది? ఆ రోజు నేను బోర్న ఏడుతుంటే నువ్వేం చేసినావు? రట్టే వాటికి ఇట్లా మిటికిసినావు, టిక్ టిక్ అని చేతులకు ఇట్లా అంటే ఇక పుస్కనా. నీ ఫ్రెండ్స్ అత్తిందే గానీ పోతున్నప్పో గింత తుర్తిలేదు, దుఃఖం లేదు, పాకీలు కొట్లాడినట్టు ఎప్పుడు. నేను పోతున్నప్పో ఇక నేను ఉండని ఏ ఉండు ఇక కొట్లాడమే ఏదో ఉత్తగా అట్లా అంతే. 1 hour later. అరే నాకు ఇంకా బీర్లు కావాలి. సరే కొంచెం ఉచ్చవస్తుందా తాగావు? బీర్లు అని పానం తెంగుతున్నావు అప్పటి నుండి. అరే బీర్లు లేవు గిర్లు లేవు, ఇంటికి పారా లంచగొల్లం అయిపోయింది మీతో. నా పేరు చెప్పి సోనన్న షాప్ లో 2 బీర్లు తెపో. చేతిలో ఉచ్చ కూడా పోయాడు నీ పేరు చెప్తా ఊర్లో. ఇంకా బీర్లు అంట బీర్లు. పేరుసరికి అతనే కట్టలే సోనన్న షాప్ లో. అటు సైడ్ పోతే పిచ్చ గోరు పట్టినట్టు అడుగుతుండు, నా పైసలేవు అని. అయ్యో ఇస్తాంలేవో షీపాయ్, ఎటన్నా దిగపోతున్నావే దూరం ఏడ్చోటి ఇట్లా. నీ మాటకు మాత్రం పూట గతలేదు అన్నట్టే ఉండేవరా. పూక 1 year అవుతుంది. ఇగో నా ఫోన్ తీసుకో, పోయి కుదబెట్టు, 2 బీర్లు తెపో. ఆ ఫోన్ కుదబెడితే ఉప్పు పుట్టినాలు కూడా రావు, దానికి లపాకిలు వాడినావు. అరే ఏంద్రా మీరు ఇంత బిచ్చ బతుక అయిపోయింది, తాగనీకి ఇంత దిగజారుడారా? అది కాదురా చోటు, ఇప్పుడు నీకు 500 ఇస్తా, బీరుదే ఇద్దరం కలిసి తాగుదా. నా 500 నాకు ఈ రేపు. అబ్బా మా నాయనే అంగవాళ్ళు లేవు కాసేపు నా దగ్గర. వడ్డీ వ్యాపారం ఆరా లౌడాగా. దొంగ రాసుకుంటే గుద్దలకెళ్ళి గొలుసులు పడ్డాడు, తాగోతు పాడుకోవాలి ఇద్దరు నాకు మోపాయిరేంద్రా. నేను అందుకే రానన్నారా, ఇట్లా చేస్తారానే. మాయ ఫోన్ చేస్తాడు. డాడీ ఏడున్నావు నాన్న? ఫ్రెండ్స్ తో ఉన్నా డాడీ. సరే గాని బీరువాల పెట్టిన ఫుల్ బాటిల్లో మందు లేదు, దయ్యానికి మొక్కినాడు గింతనే ఉన్నదేవరా? నేనే దెంగాసిన అందులో మందు. మరి నేను ఎన్నిసార్లు అడిగినా డాడీ 31st చేసుకుంటాం ఒక 500 ఇయ్య అని. గుద్ద నాలా కొట్టుకుని ₹1 ఇయ్యలేను, అందుకే గుండె మండింది, బీరువా తాళం పగిలింది, మందు బాటిల్ ఒరిగింది. అబ్బతోడు ఎట్లా పుట్టినవరా నువ్వు వరుకుంటా? నేను మనిషి అన్న గుద్దల తుఫాను ఉంచాలరా. నువ్వైతే ఇంటికి రా బిడ్డ, నీ ముడ్లే కారపోడు పోసి కొడితే తుర్ర ఎరుకోవాలి కొంకుల పోటీ.
ఏహే నువ్వు ఇట్లా అంటావనే డాడీ కోటలు పట్టుకొని తాత ఇంటికి పోతున్నా. సరే నాన్న నేను కూడా వస్తున్నా తాత దగ్గరికి. తాత ముందట నేను కట్టేసి గుద్దల కారపౌడు వేసి కొట్టకపోతే నేను మా అయ్యకే ఉంటలే. దా తాత ఇంటికానే ఉంటుందా.